మన శివశంకర్ వరప్రసాద్ మూవీ ఎలా ఉంది బ్రో? సినిమా అయితే చాలా బాగుంది. సినిమా ఎట్లా చెప్పాలంటే బయట ఏదైనా మన కాగితాలు పడేస్తాం, పనికిరాని కాగితాలు, చిత్తు కాగితాలు, వేస్ట్ కాగితాలు. ఆ కాగితమైన పరిస్థితి మనం ఇట్లా చించి పడేస్తాం. సినిమా కూడా మన డైరెక్టర్ ఎట్లా అంటే చించి పడేస్తుంది. సినిమా అయితే మామూలు లేదు, వేరే లెవెల్ ఉంది. తన ఫైటింగ్ కానీ, స్టోరీ కానీ, గ్రాఫ్స్ కానీ ఏమన్నా పెట్టింది. అసలు మెగాస్టార్ చిరంజీవి ఈ ఏజ్లో ఆ స్టెప్పులు వేస్తారని అసలు నేను అనుకోలేదు. సినిమా అయితే ఓవరాల్ చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. మెగాస్టార్ తోపు, దమ్ముంటే ఆపు. మీకు బాగా నచ్చిన పాయింట్ ఏది మరి సినిమాలో? నాకు మెగాస్టార్ ఫైటింగ్ నచ్చింది బాగా. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుంది సీన్ అయితే. సెకండ్ హాఫ్లో మన ఇది వెంకటేష్ ఫ్లైట్కి వెళ్ళి దిగుతారు కదా, అది కూడా ఇంకా చాలా లుక్ బాగుంది. సినిమా ఏంటంటే మొత్తం మీద ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకోండి. చాలా బాగుంది సినిమా అయితే. చాలా రోజుల తర్వాత ఒక ఫెస్ట్ లుక్ లా కనిపించారు. వరుసగా 4 సినిమాలు హిట్ అయినంటే ఓన్లీ మన డైరెక్టర్. సినిమా ఇండస్ట్రీలో మన డైరెక్టర్ని ఎవరు కొట్టలేరు కూడా. 4 సినిమాలు హిట్ చేసిన ఎవరైనా డైరెక్టర్ అంటే ఒక్క మగాడు, మనగాళ్ళకే మన మొగుడు అట్లా ఉన్నాడు. డైరెక్ట్ వరుస 4 సినిమా హిట్. భావత్ కేసరి, సర్లేరు నీకెవరు, సంక్రాంతి, ఇది మరి ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్. సినిమా అయితే చాలా బాగుందన్న. ఈ సంక్రాంతికి ఈ సినిమా హిట్. బయట జనాలు చూస్తారు పుట్టు. మరి మిగతా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? మన విక్టరీ వెంకటేష్ గారు కావచ్చు, నయనతార కావచ్చు. నయనతార ఏంటంటే ఒక ఫస్ట్ హాఫ్లో సేమ్ నయనతార లెక్క కనిపించలేదు. మన యాంకర్ అనసూయ ఉందా, అనసూయ లెక్క కనిపించింది. సెకండ్ హాఫ్లో అయితే సేమ్ మన నయనతార లెక్క కనిపించింది. సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. మన కొంచెం రొమాంటిక్ లేకపోయినా సినిమా అయితే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతోనైనా ఆలోచిస్తారు కదా, ఎవరైనా వెళ్ళి సినిమా చూడండి. ఖచ్చితంగా సినిమా 1000 కోట్లు పక్క వస్తాయి సినిమా. మొన్న రాజస్థాన్ రిలీజ్ అయింది కదా, రాజస్థాన్ తో పోల్చుకుంటే ఈ సినిమా బెటర్ అంటావు, ఆ సినిమా బెటర్ అంటావు? రాజస్థాన్ తో పోల్చుకుంటే ఈ సినిమా బెటర్. ఈ సంక్రాంతికి ఈ సినిమా హిట్. ఈ సంక్రాంతికి 3 సినిమాలు హిట్ అవుతాయి. ఒకటి పెద్ది, ఇంకోటి స్పిరిట్. ఈ సంక్రాంతికి ఈ సినిమాలు హిట్ అవుతాయి 100%. దాని తప్పేం లేదు. మిగతా సినిమాలన్నీ ఏం అది చెప్పలేను కానీ ఈ సంక్రాంతికి ఇప్పుడు ఇది మనశంకర్ వరప్రసాద్ ఒకటి, స్పిరిట్, పెద్ది, ఈ 3 బ్లాక్ బస్టర్ హిట్. ఎన్ని కోట్లు పెట్టినా దానికి డబల్ కోట్లు వస్తాయి. ఈ సినిమాకి అయితే 1000 కోట్లు పక్క వస్తుంది. గ్యారంటీ. కొంతమంది స్టోరీ కొంచెం ల్యాగ్ ఉంది అనేసి కూడా అంటున్నారు మన శివశంకర్ ప్రసాద్. అవునా? ఇప్పుడు బయట 1 కోటి రూపాయలు పెట్టి సినిమా ఇస్తే నాకు తెలుస్తుంది సినిమా ఎట్లుంది ఏం కదా. సినిమా చాలా బాగుంది. బయట జనాలు ఇప్పుడు ఎంత థియేటర్కి వెళ్ళి అడుగు నువ్వు సినిమా ఎంత బాగుందో వాళ్ళే చెప్తారు. అసలు మామూలు ఎట్లా అంటే ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే ప్రసాదం పెడతారు. మా డైరెక్టర్ పెట్టండి, దండాలు పెట్టండి మా డైరెక్టర్కి. ఏమన్నా తీసిన సినిమా అసలు ఒక రేంజ్లో ఉంది సినిమా అంటే. ఓకే, ఫైనల్ ఏం చెప్తాము? ఫైనల్ ఏం చెప్పండి, సినిమా అయితే చాలా బాగుంది. అందరు వెళ్ళి చూడండి.